ఈశావాస్య ఉపనిషత్ మొదటి మంత్రంలోకి అడుగు పెడదాం. ఇంతకు ఈ ఉపనిషత్తు ఏ వేదంలోనిది అంటే యజుర్వేదం. ఈ పాయింట్ రాసుకోండి. ఈశావాస్య ఉపనిషత్ అనేది యజుర్వేదములోనిది. మరి ఈ ఉపనిషత్తుకు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇందులోని మొదటి మంత్రము ఈశా అనే పదంతో మొదలయ్యింది, లేదా ఈశావాస్యం అనే పదంతో మొదలైంది. కాబట్టి ఈ ఉపనిషత్తుకు ఈశావాస్య ఉపనిషత్తు లేదా ఈశోపనిషత్తు అని పేరు వచ్చింది. ఈ ఉపనిషత్తును ఈశోపనిషత్ అని కూడా అంటారు. ఈశావాస్య ఉపనిషత్తు లేదా ఈశోపనిషత్తు రెండూ ఒకటే, అందుకని ఈ పేరు వచ్చింది. ఇక మొదటి మంత్రం ఏమిదో చూద్దాం. ఇందులో మొదటి మంత్రము మీ అందరికీ బాగా తెలుసు. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మాగృధ కస్యస్విద్ధనం. చూడండి, ఇందులో చాలా చాలా లోతైన అర్థం ఉంది. ఈశావాస్యమిదగుం సర్వం అంటే అర్థం ఏమిటి నాయనా? ఇదం, ఇదం అంటే ఏమిటి? ఇంతకు ముందే చెప్పాను. జగత్. జగత్ అంటే అర్థం ఏమిటి? జాయతే గచ్చతే ఇది జగత్. ఈ పాయింట్ కూడా రాసుకోండి. అంటే వచ్చేది పోయేది, లేదా పుడుతూ ఉండేది చస్తూ ఉండేది. ఈ రెండు పాయింట్స్ రాసుకోండి. జగత్ అంటే అర్థం ఏమిటి? వస్తూ పోతూ ఉండేది లేదా పుడుతూ చస్తూ ఉండేది ఏదో దాన్ని జగత్ అంటారన్నమాట. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ ఉన్నాం? జగత్తులో ఉన్నామా జగత్తులో లేమా? చెప్పండి. చెప్పండి. జగత్తులోనే ఉన్నాం. ఎలా చెప్పగలరు జగత్తులో ఉన్నామని? చెప్పాలి, ఇంకా అంత కష్టం ఏమిటి? దేహపరంగా ఉన్నాము, కరెక్ట్. వస్తున్నాం పోతున్నాం, లేదా పుడుతున్నాం చస్తున్నాం, కాబట్టి జగత్తులో ఉన్నాము అని అనుకుంటున్నాం. ఇది వ్యావహారిక దృష్టి. మొదట మనము మన విచారణను వ్యావహారిక దృష్టితోనే మొదలు పెట్టాలి. అంతే తప్ప ఏం లేదు గురువు గారు, అంతా ఆత్మస్వరూపమే, పుట్టడం లేదు చావడం లేదు, అంతా మాయ, అంతా ఆత్మస్వరూపమే అనే ఒకేసారి పారమార్థిక స్థాయిలో చెప్పకూడదు. మరి అలా చెప్పేటట్లయితే ఈ సత్సంగం దేనికి, ఈ క్లాసులు దేనికి? నేను కూడా సింపుల్గా అవును నాయన, అంతా ఆత్మస్వరూపమే, అంతా పరమాత్మ స్వరూపమే, అహం బ్రహ్మాస్మి, అంతే. ఇంకా క్లాసులన్నీ అయిపోయాయి, మీరు కూడా ఇంకా అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉండండి అని చెప్తే ఏమైనా అర్థమవుతుందా? తత్వము చెప్పండి. తత్వం